ప్రవీణ్ గారు, ఇంకోటి ఏంటి అంటే కొంతమంది చెప్పేది ఏంటి అంటే మనం కొన్ని పనులు చేయటం వల్ల లక్ష్మి అమ్మవారి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే స్థిరంగా ఉంటుంది అని చెప్తారు. అర్థం కాలేదు. మనం అంటే ఉప్పు ఉంటుంది, కళ్ళుప్పు ఉంటుంది, దాంట్లో మనీ వేసి పెట్టడం వల్ల అమ్మవారి ఇంట్లోనే ఉంటుంది, బయటికి వెళ్ళిపోరు అని చాలా మంది చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మనం ఉప్పులో కాయిన్స్ వేసి పెడితే అమ్మవారి ఇంట్లోనే ఉంటుంది అంటారా, మనం ఏం పని చేయకుండా? అటువంటివి నేను నమ్మనండి. నేను కాదు, వేదం కూడా ఏం చెప్పలేదు. మీరు ఇల్లు శుద్ధంగా పెట్టుకోండి, మనస్సులో భక్తి భావన ఏర్పరచుకోండి, రోజు దైవారాధన చేయండి. మీరు ఎక్కడైతే జాగ్రత్తగా ధనం ఏర్పరచుకుంటారో అక్కడ శుద్ధంగా ఉండండి, శుద్ధిగా ఉండండి, అంతే తప్ప అక్కడ ఉప్పు వేసి పెడితే డబ్బులు వచ్చి ఇందులో పడిపోతాయని, లేదా టవల్తో తుడుచుకున్న టవల్తో స్నానం చేస్తే ఇలా నేను అటువంటివి ఒప్పుకోను, చెప్పను, వాటిని అంగీకరించను. ప్రవీణ్ గారు, ఇంకో విషయం ఏంటి అంటే మనకి టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు అంటే కొన్ని జాతరలు జరుగుతాయి, కొన్ని పల్లెటూరుల్లో కానీ మనం పూర్వకాలం నుంచి చూస్తూనే వస్తున్నాము. అవి ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో కంటిన్యూ అవుతున్నాయి. ఒక జాతర జరిగింది అనుకోండి, కొంతమందికి అందరికీ కాదు, కొంతమందిలో అమ్మవారి పూనకం వచ్చింది అంటారు. అసలు ఈ పూనకాలు అనేవి నిజంగా ఉన్నాయా, లేకుంటే వాళ్ళ మానసిక స్థితిని బట్టి వాళ్ళు అట్లా ఊహించుకోవటం వల్ల జరుగుతుందంటారా? 50 ఏళ్ల కిందట చూడండి, పూనకాలు వచ్చిన వాళ్ళని మీరు చూపించగలరా? 50 ఏళ్ల కిందట జాతరలు జరిగాయి, 50 ఏళ్ల కిందట గ్రామాల్లో ఉత్సవాలు జరిగాయి, కానీ పూనకాలు మీరు చూపించగలరా? చూపించలేము. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటారు? కానీ 50 ఏళ్ల కిందట, 500 ఏళ్ల కిందట భక్తి అనేది ఉంది. మరి అంతమందికి ఉంటే, అంతమందికి భక్తి ఉన్న వాళ్ళు వస్తే అందరికీ ఎందుకు రావట్లేదు పూనకం? అవును, కొంతమందికి ఎందుకు వస్తుంది? ఎందుకు అడగండి, మీకు మిమ్మల్ని అడగండి, దానికి సమాధానం మీరే చెప్తారు. అంటే వాళ్ళు అట్లా ఊహించుకోవటం వల్ల అంటారా, అమ్మవారు మాకు వస్తుంది అని ఊహించుకోవటం వల్ల వస్తుందా, లేకుంటే మన మానసిక స్థితి అనేది ఆ టైంలో? రెండు కరెక్టే, అట్లా అవుతుంది. రెండు కరెక్టే. ఎందుకంటే భక్తున్నవాడు వస్తాడు, ఈవిడ వస్తుంది. భక్తున్న భర్తకు రావట్లేదు, భక్తున్న భార్యకి ఎందుకు వస్తుంది? అవును, భక్తి భర్తకు సమానంగా ఉంది, భార్యకు సమానంగా ఉంది. మరి పూనకం ఎందుకు రావట్లేదు భర్తకు? కారణం మీరే చెప్పండి. మానసిక స్థితే దానికి కారణం. ఇంకొంతమంది పూనక వస్తూ అది జరిగిపోతుంది అని చెప్తారు, దాన్నే భవిష్యవాణి చెప్తారు కొంతమంది కొన్ని టెంపుల్స్ లో, ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని చెప్పేసి. ఇవన్నీ మరి ఊహించుకున్నప్పుడు ఇవన్నీ ఎట్లా చెప్పగలుగుతారు? భవిష్యవాణి అన్నారు కదా, ఆ పదం భవిష్యవాణి అనేటువంటిది ఆల్రెడీ చెప్పేశారు. భవిష్య పురాణం అని మనకు పెద్ద పురాణం ఉంది. భవిష్య పురాణం ఆల్రెడీ జరిగిపోయే కలియుగంలో ఆల్రెడీ చెప్పేశారు. ఎప్పుడు 5000 సంవత్సరాల క్రిందట ఆల్రెడీ చెప్పబడి ఉంది. ఇప్పుడు కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో పూనకం అనేటువంటి దాన్ని వాళ్ళ మెంటల్ స్థితిని బట్టి వస్తుంది. ఉదాహరణకు పూనకం చెప్పే వాళ్ళు కొత్తగా ఏదైనా చెప్పి ఉన్నారా? మీరు చూడంగా చెప్పి ఉన్నది జరిగిందా? జరగలేదు. మరి వాళ్ళు చెప్పడం తప్పే కదా, మీ చేతుల్లోనే ఉంది కదా. సో ఏంటంటే పూనకం అనేటువంటిది పూర్తిగా అశాస్త్రము. దాని శాస్త్రం ఎక్కడ అంగీకరించలేదు. అది పూర్తిగా వాళ్ళ మెంటల్ స్టేటస్ అనేది బాగలేదు. వాళ్ళు మానసిక వైద్యులని దగ్గరికి వెళ్తే చాలా మంచిదని నేను చెప్తాను. మరి టెంపుల్స్ లో ఇట్లా చెప్పేటప్పుడు వాళ్ళకి కొంతమందికి ఏంటంటే ఈ నిమ్మకాయలు తినిపించటము ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళు ఏం తింటున్నారో కూడా వాళ్ళకి తెలియకుండా చేస్తూ ఉంటారు. ఇది ఎందుకు అట్లా అవుతుంది? వాళ్ళు మరొక విషయం నేను చెప్పాలి ఏంటంటే, ఇక్కడ నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు, వాళ్ళ విశ్వాసం కూడా ఖచ్చితం మంచిదే. కానీ పూనకం అనేటువంటిది శాస్త్రము, అదే ఖచ్చితంగా పూనకం అనేటువంటిది లేదు. అమ్మవారైతే ఎవరి వంటలోకి అయితే రాదు, వస్తే తట్టుకోగలడా? విశ్వంలో ఉన్నటువంటి ఒకనొక శక్తి ఇతడొక్క ఈ బాడీ మీద పడితే తట్టుకోగలడా? 3-4 డిగ్రీల వేడి పెరిగితేనే మనం తట్టుకోకుండా కొబ్బరి బొండాలు, చల్లనీళ్ళు, కూల్ డ్రింకులు ఇటువంటివి తాగుతుంటే ఒక శక్తి మనలో ప్రవేశించింది. మనం ఏమాత్రం సాధన చేయకుండా, ఏమాత్రం జపాలు చేయకుండా, మనం ఏమాత్రం పాపకర్మలను ఏమి అనుభవించుకోకుండా అలాంటి ఒక శక్తి మనలో అనుభవిస్తే మనం వస్తే దాన్ని మనం అలా గ్రహించగలమా? గ్రహించలేము. మీరు వేరే చెప్తున్నారు గ్రహించలేరు. సో ఏంటంటే అటువంటివన్నీ ఎక్కువగా నమ్మలేనివ్వండి. అలాగని వారి విశ్వాసాన్ని మనం వ్యతిరేకించిన అవసరం లేదు. అది విశ్వాసమే. విశ్వాసంగా ఉన్నంత వరకే వాటిని శాస్త్రాల వరకు తీసుకొని రావడం అనేటువంటిది అసంగతం. అలాగని వాటిని పూర్తిగా నిర్మూలించాలి. ఎందుకంటే ఎక్కడ భక్తున్న వాడికి భర్తకు భక్తి ఉంది, భార్యకు భక్తి ఉంది, భర్తకి ఎందుకు రావట్లేదు? లేదా 100 మంది గుడికి వస్తే 100 మంది అమ్మవారి గుడికి వస్తే 100 మందికి ఎందుకు రావట్లేదు? అందులో ఒకరికో ఇద్దరికో వచ్చి వాళ్ళు ఊగిపోతుంటే ఇలా చేయటం అనేటువంటిది నా దృష్టిలో అయితే ఖచ్చితంగా తప్పే అని చెప్తాను.
నేను ఒక ఆవిడకి ఒకసారి పూనకం వస్తే ఇలాగే చేశాను. అంటే కొంతమంది నిమ్మకాయలు ఇస్తారు, కొబ్బరికాయలు కొడతారు, ఇలా చెప్తారు. ఆవిడ ద్వారా ఏదేదో అడిగి చెప్పించుకుంటారు. నేను అలా ఏం చేయలేదు. ఆవిడ వచ్చినప్పుడు ఆవిడ గట్టిగా నాలుక తెరిచి ఏదేదో చేస్తుంది. ఒక కర్పూరం ఉండదీసి నాలుక వేసి వెలిగించేసాను. ఆవిడ వెళ్ళిపోయింది, పారిపోయింది. కొంతమంది యాక్టింగ్ కూడా చేస్తారు. అటువంటి వాళ్ళ దగ్గర నుంచి సమాజం దూరంగా ఉండాలి. అటువంటి వాళ్ళను వదిలేయాలి. వదిలేస్తే 2-3 నిమిషాలకు వాళ్ళే సెట్ అయిపోతారు. వాళ్ళు కొంచెం మానసికమైన బాధలు పడుతూ ఉన్నారు, మానసికమైనటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే వారు సరైపోతారు. ప్రవీణ్ గారు, ఇంకోటి ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో అంటే ఒక వారం వచ్చేసి అమ్మవారు వస్తుంది, మాకు అక్కడికి వెళ్తే ఇవన్నీ చెప్తా ఉంటారు, మాకు జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి చాలా మంది వెళ్తూ ఉంటారు. అక్కడ అమ్మవారు చెప్పిన కొంతమంది జరుగుతూ ఉంటాయి. మరి దీని గురించి ఏమంటారు? అంటే ఉదాహరణకు మీ సమస్యలు 90% చెప్పేశారు, ఆ సమస్యలు ఇవ్వండి, దీనికి తగిన పరిష్కారం చూడండి అని అంటారు. కొంతమంది నేను నిజమైన వ్యక్తుల్ని కూడా చూశాను. స్వామి వివేకానంద కూడా ఇటువంటివి అనుభవించాడు. ఇటువంటి వాటిని మనం చూడాలి. ఎలాగంటే కొంతమంది వీరి జాతక చక్రం ఇటువంటివి తీసుకొని, లేదా వీరు కష్టాలు పడిన తర్వాత ఇదిగోండి ఇలా ఫలానా ఆలయం చూడు, ఫలానా ఆలయ తిరుపతికి వెళ్ళండి, లేదా ఫలానా ఆలయం దర్శనం చేయండి, ఆ ఆలయానికి ప్రదక్షిణలు చేయండి అంటూ చెప్తూ ఉంటారు. అటువంటి వాటిని నేను కొన్ని చూశాను. అటువంటివి చేయటం ద్వారా వాళ్ళకి కొన్ని ఖచ్చితంగా తీరే అవకాశాలు ఉన్నాయి. కానీ చాలామంది చెప్పేటువంటిది ఏంటంటే వీళ్ళు చెప్తున్నటువంటి కష్టాలను బేస్ చేసుకొని ఆ కష్టాలకు తగినటువంటి ముందు ఆలోచన, ఈ చెప్పే వరకు ముందు ఆలోచన వేసి దాన్ని బట్టి చెప్తుండేటువంటివి అయితే ఖచ్చితంగా తీరవు. అంటే 99% ఏంటంటే మనం చెప్పే కష్టాలను బట్టి వాళ్ళు మనకి ముందే మన కష్టాలకు ముందే ఒక థాట్ ఆలోచించేసి ఆ థాటే చెప్తారు. అంతేగాని అమ్మవారు వచ్చేసి మన కష్టాల గురించి చెప్పడం అయితే జరుగుతుంది. మీ కష్టాల కోసం అమ్మవారు రావాలండి. మీ ఎంతకు మీరు పూజ చేసుకుంటే అమ్మవారు తీర్చదా? మీ ఎంతకు మీరు అమ్మవారిని అడిగితే చెప్పదంట. మీకు అమ్మే, నాకు అమ్మే, అతనికి అమ్మే, ఎవరికైనా అమ్మే. అమ్మ ఎవరిని అడిగినా మీరు వెళ్ళి అమ్మ దగ్గరికి అన్నం పెట్టమన్నా అన్నం పెడుతుంది, నేను వెళ్ళి అమ్మ దగ్గరికి అన్నం అడిగినా పెడుతుంది. సో సమాన స్థాయి ఎవరికి వాళ్ళకే ఉంటుంది. కానీ ఉపాసనా స్థాయి అనేది ఒకటి ఉంటుంది. ఉపాసనా స్థాయి అంటే ఆరాధించే విధానం. నేను గంట సేపు పూజ చేయటం ద్వారా నాలో కొన్ని శక్తులు ప్రవేశిస్తాయి. అటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉన్నారు. ఎందుకంటే జనాల్లో ఎక్కువగా లౌకికంగా వెళ్ళేసరికి లౌకికంలో చాలా తక్కువ మందే నిజమైన వాళ్ళు కనపడతారు. నిజమైన వాళ్ళు ఎవరు అని పట్టుకొని మనం వెళ్ళాలి. ప్రవీణ్ గారు, మనకి ఇంకోటి ఏంటి అంటే బ్రహ్మదేవుడు మనకి అసలు ఈ సృష్టి మొత్తం సృష్టించింది బ్రహ్మ అని చెప్పేసి అని అంటారు. కానీ అలాంటి బ్రహ్మదేవుడికి అసలు టెంపుల్స్ అనేవి ఎందుకు లేవు? ఎందుకు మనం పూజలు అనేవి చేయట్లేదు? టెంపుల్స్ ఉన్నాయండి, కానీ చాలా తక్కువ. ఎందుకని తక్కువ ఉన్నాయి? తక్కువగా ఉన్నాయంటే శివుడికి ఒక అబద్ధం చెప్పాడు ఆయన. శివలింగ స్వరూపం ఎటువంటిదో అనేటువంటి అంశం గురించి గొడవ జరుగుతుంది. నేను గొప్ప అనేటువంటి అంశంలో ఇద్దరికి గొడవ జరుగుతుంది, బ్రహ్మ విష్ణువులకు. ఆ గొడవ జరుగుతూ ఉంటే బ్రహ్మ నేను గొప్ప, నేనే సృష్టించేశాను అంటారు. విష్ణుమూర్తి నేను గొప్ప అంటూ నేను పుట్టించానని చెప్పి వాళ్ళిద్దరు వాదలాడుతూ ఉంటే శివుడు ఇది విని వాళ్ళిద్దరి మధ్యలో ఒక పెద్ద లింగాన్ని నిర్మింపచేశాడు. ఆ లింగం ఎంత ఉందంటే ఆపాతాళన భస్తలాంత భువన, కింద పాతాళలోకం దగ్గర నుంచి పైనుండే యూనివర్స్ వరకు ఉంది. అంటే యూనివర్స్ ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా ఉంది. ఆ లింగాన్ని సృష్టించినప్పుడు శివుడు వాళ్ళిద్దరికి ఒక కండిషన్ చెప్తారు. ఒకరు కిందికి వెళ్ళండి, మీ వాహనాలు మీరు తీసుకొని, మీరు దాని అంతము మొదలు, అంతం అంటే పైన ఆ అంతాన్ని మీరు చూసొస్తే నాకు చెప్పండి, దాని మొదలు ఎవరు చూసొస్తారో వాళ్ళు చెప్పండి, అప్పుడు వాళ్ళు గొప్ప నేను నిర్ధారణ చేస్తాను అనగానే విష్ణువు ఆయన వాహనాన్ని తీసుకొని ఆయన అంతానికి వెళ్తున్నారు, ఈయన వాహనం తీసుకొని ఈయన వెళ్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు ఇలా వెళ్తుంటే ఎంత లోపలికి వెళ్ళినప్పటికీ వాళ్ళిద్దరికీ కనపడట్లేదు. ఇది శివలింగం అంతము తుది కనపడట్లేదు. కనబోయేసరికి విష్ణుమూర్తి వచ్చేసి నిజం చెప్పాడు, నాకు నీ అంతం నీ తుది కనపడట్లేదు. అలాగే బ్రహ్మ కూడా ఎంతో వెళ్తూనే ఉన్నాను కానీ తన తుది కనపడట్లేదు. ఇలా కనకపోయేసరికి ఇక నిరాశతో వెనుతిరిగి వస్తున్నాడు శివుడి దగ్గరికి. వస్తూ ఉంటే మధ్యలో నంది కనపడింది. నంది కనపడి ఇదిగో నాకు శివుడికి విష్ణువుకి మధ్యలో ఇలా వాదం జరుగుతుంటే శివుడు మాకు మధ్యలో పరీక్ష పెట్టాడు, నువ్వు నాకు దానికి ఒక సాక్ష్యం చెప్పాలి. ఆ సాక్ష్యం ఏంటంటే నేను ఇది చూశాను, శివలింగం మొదలు నేను చూశాను అని నువ్వు నాకు చెప్పు అని నందిని పట్టుకొని వెళ్ళాడు. నంది సరే అని చెప్పి వస్తుంది. మధ్యలో దారిలో మొగలి పువ్వు అనేది కూడా కనపడింది. మొగలి పువ్వు కనపడితే మొగలి పువ్వును కూడా సాక్ష్యం చెప్పమని బ్రహ్మ అడిగితే ఎవరు చెప్పరు, నేనే చెప్తాను అంటూ
వాళ్ళందరూ శివుడి దగ్గరికి వచ్చారు. విష్ణుమూర్తి ట్రూగా నేను చూడలేదండి అని చెప్పేసి ఒప్పుకున్నాడు. బ్రహ్మండి నేను చూశాను, మీ అంతం నేను చూశాను, మీ ఆపాతాళన భస్తలాంతం అనేటువంటిది నేను చూశాను, మీ లింగాన్ని నేను మూర్తిగా చూశాను అంటూ బ్రహ్మ చెప్పాడు. దానికి సాక్ష్యం ఏంటి అంటే, ఇదిగో ఈ నంది ఉంది, మీ వాహనమే చెప్తుంది అంటూ నందిని అడిగితే నంది అవును చూశాడు అంటూ తలతో ఊపి తోకతో నిజం చెప్పింది, చూడలేదు అని. మొగలి పువ్వు కూడా అలాగే బ్రహ్మగారు చూశారండి, మీ అంతం చూశారండి అని చెప్పింది. ఎందుకంటే మొగలి పువ్వు చూడలేదు, ఈయన చెప్పమంటే చెప్పింది. ఇలా జరగగానే విష్ణుమూర్తి శివుడు తన దివ్య దృష్టితో చూసి మీరిద్దరు అబద్ధం చెప్పారని చెప్పి తన శిరస్సు ఖండన చేశారు. అప్పటి నుంచి ఆ అబద్ధం కారణంగా బ్రహ్మకు ఆలయాలు లేవు. పూజించే వాళ్ళు కూడా ఆ శాపం వల్లే పూజలు అనేవి చేయరు. నేను బ్రహ్మకు ఆలయాలు 3 చోట్ల చూశాను. ఒకటి తిరుపతి వేదిక్ యూనివర్సిటీలో బ్రహ్మగారి విగ్రహం ఉంది ఈ రోజుకి, కానీ ఆ చెక్కిన వాళ్ళు దాన్ని పెట్టిన వాళ్ళు లేరంటారు ఏ రోజుకి అక్కడ మాట. అలాగే ప్రాచీన కాలం నుంచి పుష్కర్ అనే ప్రాంతం రాజస్థాన్లో ఉంటుంది, అక్కడ బ్రహ్మదేవుడు ఆలయం ఉంది. ఈ రోజుకి ఆ బ్రహ్మదేవుడిని 1000 మంది పూజిస్తారు. ఆ బ్రహ్మదేవుడి గురించి భారతంలో ఉంది, ఆ పుష్కర్ క్షేత్రం గురించి. అలాగే మీకు గుంటూరు జిల్లా చేబ్రోల్ అనే ప్రాంతం ఉంటుంది, అక్కడ బ్రహ్మదేవుడి ప్రాచీన ఆలయం ఉంది. ఇక్కడి వరకు మనకు 3-4 మాత్రమే బ్రహ్మగారికి సంబంధించిన ఆలయాలు ఉన్నాయి, మిగతా భారతదేశంలో ఎక్కడ లేవు. మళ్ళీ జపాన్లో బ్రహ్మను ఆరాధిస్తారు, జపాన్లో బ్రహ్మదేవుని పూజించే విధానం కూడా ఉంది. చాలా చక్కగా వివరించారు ప్రవీణ్ గారు, ధన్యవాదాలు. నమస్కారం.